Ready to move in premium triplex villas at Kollur APR Projects. చూపుల్లోనా ఏ మైకం దాగుందో మరి నీ వైపే లాగేస్తుందే ఓహో ఓహో నా ప్రేమ నీపై ఎంతో 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 ఎంతుందో చెప్పాలి అంటే సమయం సరిపోతే. హాయ్ హలో వెల్కమ్ టు డాన్సింగ్ స్టార్స్. This show sponsored by Happy Pay. Happy earnings and get super benefits. Music sponsored by Madhura Audio. సో ఈ రోజు మన డాన్సింగ్ స్టార్స్ రాబోతున్న గెస్ట్లు ఎవరంటే చెప్పడానికి డాన్స్ మాస్టర్ అయినా చూడడానికి మాత్రం హీరోలా ఉంటాడు. ఎవరికైనా జీవితంలో ఒక సాంగ్ తో గుర్తింపు వస్తుంది, కానీ ఇతనికి మాత్రం జీవితం అనే సాంగ్ తోనే గుర్తింపు వచ్చింది. మరి అమ్మాయి విషయానికి వస్తే అమ్మాయి చూడడానికి క్యూట్ గా పొట్టిగా ఉంటది, కానీ పోటీకి వస్తే మాత్రం గట్టిగా ఉంటది. మరి ఇంకెవరో కాదు, మన డి జోడీ టైటిల్ విన్నర్స్ ప్రశాంత్ మాస్టర్ అలాంగ్ విత్ రీతు. సో లెట్స్ వెల్కమ్ దెం. వెల్కమ్ టు డాన్సింగ్ స్టార్స్ ప్రశాంత్. రీతు 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 కమాన్ రీతు, నీకోసం వచ్చాను నేను. హౌ ఆర్ యు రా? ఇంకా చూడలేకపోతున్నాను రా, వదిలేదాన్ని వదిలే. ఇది ప్రేమ. అబ్బా ఈ రోజుకి చాలా అయ్యా. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు డాన్సింగ్ స్టార్స్. బోత్ ఆఫ్ యూ టేక్ యువర్ సీట్. అయిపోయిందా రీతు? ఏదో చేస్తున్నావు కదా, తుడుస్తున్నావు కదా. నేనేం లేదు మాస్టర్, ఏదో కంట్లో పడింది. అబ్బా ఒకసారి చూడు రీతు, వచ్చి దగ్గరే చూడు, దగ్గర రా కొద్దిగా. చూసి నాన్న ఏం లేదు. అన్నా అన్నావా నువ్వు? ప్రశాంత్ మాస్టర్ అండ్ రీతు, ఎలా అనిపిస్తుంది డాన్సింగ్ స్టార్స్ రావడం? బోల్ చెప్పు. ఏం చెప్పాలి? పక్కన రూమ్ మళ్ళీ మాట్లాడుకుంటాను. నిజంగా చాలా హ్యాపీ, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, చాలా హ్యాపీ. ఎందుకంటే మనము ఇద్దరం కలిసి ఎక్కడ జర్నీ స్టార్ట్ చేసామో యు నో ఇట్ అండ్ ఆల్రెడీ ప్రేక్షకులకు తెలుసు. అండ్ ఇవాళ నువ్వు ఈ స్టేజ్లో ఉండి ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నావు, దీనికి రావడం నిజంగా మనస్ఫూర్తిగా ఐఎమ్ రియలీ హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. రీతు, హౌ యూ ఫీలింగ్? వెరీ హ్యాపీ. సో నేను హిందీలో మాట్లాడుతున్నా, ఓకేనా? హే మాట్లాడచ్చు హ్యాపీగా, చెప్పు. बहुत अच्छा फील हो रहा है आपके साथ इधर बैठ के. अच्छा, थैंक यू सो मच उसके लिए. अच्छा फ्री అయిపోయింది. फ्री करो. करती हो आप, पहले स्टार्ट करो उसके बाद मैं भी बोलती. मैं स्टार्ट करूं? हाँ करूं? यस. नहीं बात అంటే హిందీయేనా? హిందీ తెలుగు వస్తుంది కానీ కొంచెం కూనీ చేస్తుంది రా, అంతే. కొంచెం हिंदी तू हाँ मैं तू నేను योर तू तुम मेरे को तू, मैं तुमको तू, हम दोनों बाहर तू करेंगे. మాస్టర్ మీరు చెప్పండి మాస్టర్, ఎలా ఫస్ట్ మీరు చెప్పండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఈవెంట్సే యాజ్ యూజువల్. శ్రీదేవి డ్రామా కంపెనీ కానివ్వండి, స్పెషల్ ఈవెంట్స్ కానివ్వండి, బయట ఈవెంట్స్ అయినా కూడా. ఓకే, ఇప్పుడు మరి టైటిల్ విన్ అయిన తర్వాత మీరు సినిమాలు గట్టా ఏం చేయలేదా? అవకాశాలు వచ్చినుండే పండు యాక్చువల్గా. ఓకే, కానీ అందరికీ తెలిసిందే కోవిడ్ అనేది ఎవ్రీబడి అందరికీ
ఇచ్చి పడేసింది గట్టిగా చెప్పుకోవాలంటే. దాంట్లో నాకు అనిపిస్తుంది మేబీ దేవుడు నాకు డబుల్ ధమాగా ఇచ్చాడేమో. గెలిచిన ఆనందాన్ని కొద్దిసేపే పెట్టుకొని కట్ చేస్తే 4 months లో లాక్డౌన్. అండ్ సరే ఒక ఫేజ్ అయిపోయిన తర్వాత మేబీ మనకు వచ్చే ఆపర్చునిటీస్ మళ్ళీ వెనక్కి వస్తాయి కదా, అప్పటికైనా మనం మళ్ళీ బయటకు వచ్చి ప్రూవ్ చేసుకోవచ్చు సినిమాల్లో అని అనుకున్నాను. కానీ కుదరలేదు. ఐ డోంట్ నో వాట్ వెంట్ రాంగ్. బట్ నా ప్రయత్నం అయితే నేను ఎప్పుడు ఆపలేదు పండు. ట్రై చేసుకుంటూ వెళ్దాం ముందుకని అనుకున్నాను. బట్ యా, ఒక్క మంచి విషయం ఏంటి అంటే ఇప్పుడు మేబీ ఫ్రమ్ లాస్ట్ 1.5 year ఇప్పుడు కొన్ని మళ్ళీ అవకాశాలు వస్తున్నాయి. ఆల్రెడీ 4-5 సినిమాలు చేసేసాను కూడా, అవి రిలీజ్ కి ఉన్నాయి. సో దిస్ ఇయర్ అండ్ ఎస్ ఐ యామ్ వెయిటింగ్. సో అది వస్తే డెఫినెట్లీ చూస్తారు. ఇట్ విల్ బి ఎ బ్యాంగ్. మరి చాలా గ్యాప్ వచ్చింది అన్నారు. మరి ఆ లాక్డౌన్ తర్వాత మీరు మళ్ళీ డీలో ఎందుకు ట్రై చేయలేదు? నేను యాక్చువల్గా ఆ డి అనే ప్లాట్ఫామ్ పైన ఐ వాంటెడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. ఓకే, నేను ఇది చేయగలుగుతాను, నా థాట్ ప్రాసెస్ ఇలా ఉంటుంది, నేను ఈ కొరియోగ్రఫీస్ ఇలా చేయగలుగుతాను అనేది నేను పెట్టుకున్నాను. అది అంటే ఇప్పుడు చాలా మంది బయట అడగొచ్చు లైక్ ఎందుకు ఆపేశారు లేదా మళ్ళీ చేయొచ్చా. ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకి ఖచ్చితంగా నాకు చాలా అలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. నేను బేసిక్గా నేను దాంట్లో జర్నీ చేసుకుంటూ నేను అనుకుంది ఏంటంటే నేను ఆ స్టేజ్ పైన ప్రూవ్ చేసుకుందాము అని అనుకున్నాను. ఎస్ ఐ ప్రూవ్ అక్కడ ప్రూవ్ చేసుకున్నాను. సో దాని తర్వాత నా నెక్స్ట్ టార్గెట్ నేననే కదా, చాలా మంది మాస్టర్స్ ఎవరైనా కానీ సినిమా అనేది నెక్స్ట్ టార్గెట్ కింద పెట్టుకుంటారు. ఆ జర్నీ ఆ ప్రాసెస్ కోసమే నేను నెక్స్ట్ స్టెప్ తీసుకున్నాను. అండ్ ఫైనలీ ఆఫ్టర్ సో లాంగ్ ఇప్పుడు రీసెంట్ గా నాకు సినిమా పాటలు రావడం అనేది జరిగింది. అండ్ షూట్స్ కూడా జరిగిపోయాయి. అది రిలీజ్ కి ఉంది. సో ఐఎమ్ వెయిటింగ్, లిటరలీ వెయిటింగ్, ఫింగర్స్ క్రాస్డ్. ఓకే రీతు, మరి టైటిల్ విన్ అయిన తర్వాత నువ్వేం చేయలేదా? నేను కూడా మాస్టర్ తోనే అసిస్తుంది. షీస్ ట్రావెలింగ్. కరెక్ట్ గా చెప్పాలంటే ది జర్నీ దగ్గర నుంచి ఇప్పటి వరకు, ది సీజన్ అయిన తర్వాత నుంచి నేను చేసే ఈవెంట్స్ కానివ్వండి, ప్రస్తుతం ఇప్పుడు చేసే సినిమాలు కానివ్వండి, ఎనీథింగ్ ఎనీ ఈవెంట్, అది బయట టెలివిజన్ ఈవెంట్ అవ్వచ్చు లేదా బయట మన నెట్వర్క్ లో ఉండే ఈవెంట్స్ బయట చేస్తాం కదా, సంగీత్ కానీ ఇలాంటివి, ఎవ్రీథింగ్ షీఈస్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్ మీ అండ్ షీఈస్ కంటిన్యూయింగ్ హర్ జర్నీ అలాంగ్ విత్ మీ. ఓకే, మరి మహేష్ ఎందుకు వదిలేశారు? వాడు వైజాగ్ లో బాగా ఈవెంట్ చేసుకుంటున్నాడు కదా, కంప్లీట్ గా వాడు మంచి బుకింగ్స్ నడుస్తున్నాయి వాడికి డైలీ. బుకింగ్స్ అంటే పోనీ బాబు ఇంకేదో అనుకోకరా, ఈవెంట్ మా ఈవెంట్ బుకింగ్స్ అది కదా, అలా వాడు అక్కడ కంటిన్యూ చేసుకుంటున్నాడు. సో యా, హీస్ గుడ్ అండ్ హీస్ హ్యాపీ. ఓకే రీతు, నువ్వు మాస్టర్ తో ఉన్న ఆ టైం కాదంట, లైక్ నీకు బయట నుంచి ఏం ఆఫర్స్ రాలేదా? అంటే బయట షోస్ కానీ డాన్స్ షోస్ చాలా వచ్చాయి కదా. ఆల్బమ్ సాంగ్ చేసిన నేను, మరి నెక్స్ట్ మాస్టర్ తోనే. ఏంటి మీ ఇద్దరికి అంత కనెక్షన్? వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ యూ అండ్ మాస్టర్? ఇట్స్ ఏ ట్రూ ఫ్రెండ్షిప్. ట్రూ ఫ్రెండ్షిప్. ఫేక్ ఫ్రెండ్షిప్ అంటే ఎలా ఉంటుంది? అది నాకు తెలీదు. ఓకే, ఇప్పుడు మీ మాస్టర్ ఇంకో అసిస్టెంట్ పెట్టుకుంటే నువ్వు అప్పుడు ఏం చేస్తావు? సపోర్ట్ చేస్తాం. అసిస్టెంట్ నా? సరే, ఇప్పుడు నువ్వు డి స్టార్ట్ చేసావు కదా ప్రశాంత్ మాస్టర్, మీరు స్టార్ట్ చేసింది ఎలాగ? మీరు ఏమన్నా మీకు ఎవరైనా ఆఫర్ ఇచ్చారా, లేకపోతే మీరు ఆడిషన్కి అటెండ్ అయ్యారా, లేకపోతే ఎలా వచ్చింది? నేను డైరెక్ట్ ఆడిషన్ అటెండ్ అయ్యాను యాక్చువల్గా నా స్టూడెంట్తో. ఓకే, సో యాక్చువల్గా దానికి ముందు కేరళలో చేశాను, అందులో ప్రియమణి వాజ్ వన్ ఆఫ్ ద జడ్జ్. ఓకే, సో అక్కడ నుంచి నాకు పరిచయం యాక్చువల్లీ ప్రియమణి గారు. అక్కడ అక్కడ 2 seasons చేసి మన హోమ్ టౌన్ లో మన డి షోని మనం చూస్తూ ఎన్నో సంవత్సరాల నుంచి గడిపాం కాబట్టి అక్కడ ప్రయత్నించి ప్రూవ్ చేసుకోవాలి కదా అనే సెన్స్ తో నేను అక్కడ ఆడిషన్ ఇవ్వడం జరిగింది. సో దట్స్ హౌ ది జర్నీ స్టార్టెడ్. మీరు చేసిన సీజన్ లో మీకు బాగా పోటీగా అనిపించే మాస్టర్ ఎవరు ఉండే? ఇతనైతే నాకు మంచి పోటీ అనుకునే కొరియోగ్రాఫర్ ఎవరు ఉన్నారు? చిట్టి మాస్టర్. ఓకే, అంటే యశ్వంత్ పోటీ కాదా? పోటీ కాదా అని కాదు, పండు పోటీ కాదా? మంచి పోటీయే, కానీ చిట్టి మాస్టర్ లాగా ఉంటాడు, కొడతాడని భయమా? లేదు, మరేంటి? థింకింగ్ తో కొడతారు. థింకింగ్ తో కొడతారు. బికాజ్ ఆ థాట్ ప్రాసెస్ కానీ ఆ థింకింగ్. చిట్టిలో నీకు బాగా నచ్చింది ఏంటి? స్టేజ్ పైన ఒక సాంగ్ చేయాలి అని అంటే 4-5 ఎలిమెంట్స్ కావాలి. ఆ 4-5 ఎలిమెంట్స్ ని పర్టికులర్ గా నేను పర్సనల్ గా నేను అక్కడ స్టేజ్ పైన చూసాను కాబట్టి ఐ ఫెల్ట్ దాట్ వే. యశ్వంత్ అనేది ఒక 2-3 ఎలిమెంట్స్ పెట్టుకొని కూడా సాంగ్ ని లేపేస్తారు, మంచి నీట్ గా గుంజేస్తారు సాంగ్. చిట్టిలో నేను అబ్జర్వ్ చేసింది అంటే ఓకే, అంటే నాకు మేబీ నేను కనెక్ట్ అయ్యానేమో ఆ థాట్ ప్రాసెస్ కి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉంటుంది కదా. అవును, బట్ యా, ఫార్ మీ ఐ ఫీల్ ఎస్. ఓకే, బట్ ఇప్పుడు మీతోనే కెరియర్ స్టార్ట్ చేసిన యశ్వంత్ ఒక మాస్టర్ అయ్యాడు.
అవును, అంటే నాకంటే సీనియర్ యశ్వంత్ యాక్చువల్ గా. ఓకే, అతను 3-4 years ముందు నుంచే స్టార్ట్ చేశాడు. అతను ఆల్మోస్ట్ D6 జూనియర్స్ ఓకే అక్కడ స్టార్ట్ చేస్తాను. నేను 9 seasonకి వచ్చా. బట్ యా ఫైన్. సో యశ్వంత్ మీద మీ ఒపీనియన్, అంటే రిలేషన్ ఎలా ఉండేది మీ ఇద్దరిది? గుడ్ రిలేషన్షిప్. ఏది క్లాస్మేట్ రిలేషన్? అంటే అది ఎప్పుడో ఒకసారి. నేను చాలా సార్లు విన్నాను మీ ఇద్దరు క్లాస్మేట్స్ అని. అయినా తప్పేముంది మా అందులో? తప్పేం లేదు, ఏం లేదు. ఎందుకంటే నేను జిత్తు క్లాస్మేట్. ఆబ్వియస్లీ జిత్తునే కలపకూడదు, నిన్ను కూడా కలపచ్చు ఒక్కోసారి. అవును, కంపారిజన్ అంటూ ఏం లేదు. యశ్వంత్ తన టాలెంట్ తో తను ముందుకెళ్ళిపోయాడు. అందరికి ఒకేసారి రాదు, వాట్ ఐ బిలీవ్ ఇస్. బట్ హార్డ్ వర్క్ అనేది, స్ట్రగుల్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటది. అండ్ ఐ బిలీవ్ ఆన్ మై సెల్ఫ్. ఇవాళ కాకపోతే రేపు. అండ్ సమ్ ఆర్ ది అదర్ వే. నేను చాలా బాధపడ్డాను యాక్చువల్ గా ఒక 1-2 years బ్యాక్ వరకు. ఏంటి ఇంత స్ట్రగుల్ చేసిన తర్వాత కూడా ఇంకా ముందుకెళ్ళట్లేదు ఏంటి అనే ఫీలింగ్ ఎవరికైనా వస్తుంది కదా, ఇన్స్పైట్ ఆఫ్ యూ ప్రూవింగ్. ఆ స్ట్రగుల్ లో పెట్టుకున్న ఒక హోప్ వల్ల మళ్ళీ దేవుడు దయదలిచాడో ఏంటో, లాస్ట్ ఇయర్ నుంచి మళ్ళీ కుదుట పది సాంగులు రావడం, సాంగులు చేయడం. అల్టిమేట్ సొల్యూషన్ అనేది ఎవరికైనా సినిమానే కదా. కొద్ది లేట్ అయినా కూడా డెఫినెట్ గా మీరు అనుకుంది మీరు సాధించారు. ఎందుకంటే నాకు పర్టికులర్ గా నేను వాస్తవంగా చెప్పాలి అంటే, మన చుట్టుపక్కల ఉండేసరికి మనం ఏం ఆలోచిస్తాం, అతను ఆ రేంజ్ కి వెళ్ళిపోయాడు, ఇతను ఈ రేంజ్ కి వెళ్తున్నాడు, మనం ఏంటబ్బా ఇంకా అక్కడ దాకా రావట్లేదు అనే పాయింట్ ఒకటి ఉంటది. యూ షుడ్ నెవర్ కంపేర్ యువర్ సెల్ఫ్ ఇస్ వాట్ ఐ ఆల్వేస్ సే. మనం జనరల్ గా మాట్లాడుకోవడానికి బాగానే ఉంటది, అబ్బా నేను ఎప్పుడు వస్తాను అక్కడ దాకా. కానీ వెన్ యూ స్టార్ట్ కంపేరింగ్, దట్ ఈస్ వేర్ యువర్ జర్నీ అండ్ థింకింగ్ ఎండ్స్. అక్కడ మనం అక్కడ కాకూడదు. నువ్వు చేస్తున్న పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు, ఇవాళ కాకపోతే రేపు. దట్స్ వాట్ ఐ పర్సనలీ బిలీవ్ ఆన్ దట్. సో ఆ 2 years ఏదైతే నువ్వు స్ట్రగుల్ చేసావో, వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? కొన్ని సార్లు ఏడ్చేసాను పండు, ట్రస్ట్ మీ. నాకు ఎవరు చెప్పుకోలేని సిచ్యువేషన్స్. ఇప్పుడు అక్కడ దాకా మనం వచ్చిన తర్వాత చాలా మంది జనాలు, అంటే నా పర్సనల్ సర్కిల్ అవనివ్వండి, ఫ్రెండ్స్ అవనండి, ఎవ్రీబడి, ఇంట్లో పేరెంట్స్ కూడా వాళ్ళ పాపం నేను ఎక్కడ బాధపడతాను అని చెప్పి వాళ్ళు వచ్చి మొహం పైన కూడా చెప్పకపోయేవాళ్ళు. అంటే ఏంట్రా ఇక్కడ దాకా వచ్చాం, దీని తర్వాత ఏమైనా జరుగుద్దా, నెక్స్ట్ ఏంటి అని ఇలాంటి క్వశ్చన్స్ అంటే సగం మాట్లాడి అడుగుతారంటారు చూసారా, నేను ఎక్కడ ఇంకా బాధపడతాను అనే సెన్స్ లో. అలాంటి సిచ్యువేషన్స్ మాత్రం చాలా బాధాకరమైన విషయాలు సీరియస్లీ. అయినా అది కూడా దేవుడి దేవాలు తట్టుకొని బయటకు వచ్చాము. డీలో మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏది? ఆబ్వియస్ గా డి టైటిల్ అని చెప్తావు. కరెక్ట్. ఓకే, అపార్ట్ ఫ్రమ్ డి టైటిల్ నేను కరెక్ట్ గా హ్యాపీయెస్ట్ మూమెంట్ అని చెప్పాలి అంటే, షూట్ అవుట్ రౌండ్, అమ్మాయి కాల్ ఫ్రాక్చర్. ఓకే, జస్ట్ షూట్ అవుట్. రేపు షూట్ అవుట్ ఉంది, ముందు రోజు నైట్ కాల్ ఫ్రాక్చర్ అయింది. ఓకే, వచ్చారు డాక్టర్ చెక్ చేశారు. పాపం వాళ్ళ పేరెంట్స్ కూడా ఉండి చాలా బాధపడ్డారు. నేను తన దగ్గరికి వెళ్ళి ఒకటే మాట చెప్పానమ్మా, నువ్వు చేయగలిగితే చెయ్యి, ఓకే ఈ సీజన్ కాకపోతే నెక్స్ట్ సీజన్ మళ్ళీ నేను వస్తాను అక్కడికి, నాకు బాగా. బట్ మీకు దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు చేస్తారు, మనం చెప్పిందల్లా మీరు చేసుకుంటూ వెళ్తున్నారు. రిస్క్ కూడా ఉంటుంది, రిస్క్ లేని ఎప్పుడు మనకి లైఫ్ లో దొరకదు, సక్సెస్ అనేది ఉండదు. ఐ పర్సనలీ ఫీల్ దాట్. సో చేస్తారు అని అన్నప్పుడు నాకు లోపల టెన్షన్, నాకేమో చెయ్యాలి చెప్పడానికి మాత్రం ధైర్యం ఇస్తున్నా, నాకు నేను ధైర్యంగా పెట్టుకుంటున్నా, కానీ లోపల ఎక్కడో చిన్న నిజంగానే అమ్మాయి ఆడకపోతే నా పరిస్థితి ఏంట్రా బాబు, ఇంత కష్టపడి 3 seasons చేసి షూట్అవుట్ వరకు వచ్చాము అని అనుకున్నాను. బట్ నెక్స్ట్ డే మార్నింగ్ ప్రాక్టీస్ స్టేజ్ పై మహేష్ అక్కడ ఉన్నాడు, పిల్లలందరూ ఇక్కడ ఉన్నారు, నేను అక్కడ కూర్చొని ఆలోచిస్తున్నాను ఏంది ఏంటి 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 ఏం చేద్దాం. కట్ చేస్తే తను ఎంట్రీ ఇచ్చి మాస్టర్ మెక్కరుంగి అని అన్నది. కరుంగి అంటే పక్కన లోపల నుంచి ఒక ఆనందం, పక్కన చేస్తావా ఖచ్చితంగా చేస్తావా అని అంటే కర్లుంగి మాస్టర్ కర్లుంగి ఇలా కొంటావా అంది. సరే ఒక్కసారి చెయ్యి చూద్దాము తెలిసిపోతుంది నాకు అని అనుకున్నా. పట్టుమని చేస్తుండగా ఇంకా ఐ ఫెల్ లైక్ బ్రిలియంట్ మూమెంట్. అండ్ సేమ్ మహేష్ కూడా అంతే కష్టపడ్డాడు డెఫినెట్లీ. వాడు లేడు ఇక్కడ, బట్ yes I have to say. నీ ఫీలింగ్ ఏంటి రితు? అప్పుడు నీకు ఫ్రాక్చర్ అయిన తర్వాత చేయగలను లేదని కాన్ఫిడెన్స్ నీకు ఆబ్వియస్ గా ఉంటది. బట్ నాకు కూడా అదే టెన్షన్, అంత లాంగ్ పీరియడ్ నుంచి కష్టపడుతూ ఈ టైంకి లేక్ ఫ్రాక్చర్ ఎందుకు దేవుడా. నేను మమ్మీ డాడీ చెప్తున్నా, అచ్చా సెమీఫైనల్స్ ఫినాలే నుంచి ఏంది మాస్టర్ క్యాబుల్ తీసుకో
ఫినాలే వరకు వచ్చావు కదా చాలు అని వాళ్ళ పేరెంట్స్ అన్నారంట తనకి. हिंदी में बोलो पढ़ हाँ तो मैंने बोला नहीं इतना दूर आया तो फाइनल में क्यों ना करूँ मैं करके बोला. इतना दूर అదే ఆ పేరెంట్స్ ఏం చెప్తున్నారంటే అమ్మ ఇప్పుడు దాకా కష్టపడ్డావు చేసావు ఇంకా చాలు బస్సు ఎక్కుదాం ఇतना దూరం అంటే ఇంత లాంగ్ వచ్చావు కాబట్టి మళ్ళీ మనం వెళ్ళాలి టికెట్ అవన్నీ బుక్ చేశాను అని చెప్పి బస్సు ఎక్కారు అంతేనా? అంతే రైట్ మజా కూడా తెరా. వెరీ గుడ్ రా. సో పేరెంట్స్ సపోర్టెడ్ యూ. yes చాలా. సో యూ मामा पापा ऑल हैप्पी yes आफ्टर विनिंग टाइटल. yes उसके बाद कुछ नहीं बोला क्यों इतना टाइम वेस्ट कर रहे इधर हैदराबाद में? नहीं बोला कभी और नहीं शादी बोला. ये सब कुछ नहीं बोला? बोलते हैं बट ये भी सपोर्ट करता है ठीक है तू जो कर रही है कर बट तेरा शादी का लाइन भी देख ले एक बार कोई है तो खुद से पसंद किया है तो बोलो हमको. ఏమంటారు మాస్టర్? అంటే ఈ ఫీల్డ్ కూడా చూసుకో, అట్ ద సేమ్ టైం పెళ్లి పైన కూడా దృష్టి పెట్టు, ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటే చెప్పు అని అడుగుతుంది. మరి దానికి చెప్తూ నవ్వుతున్నారు ఎందుకు? నేనెక్కడ పెళ్లి అనగానే నేను బేసిక్ గా మాట్లాడుతున్నా మామా, బేసిక్ గా మాట్లాడుతున్నా. అయ్యో ఓకే. సో ఒక సాడెస్ట్ మూమెంట్ డీలో జరిగింది ఏంటి? డీలో సాడెస్ట్ మూమెంట్స్ అంటే పర్టికులర్ గా అంటూ ఏం లేదు, బట్ నిజంగా ఒక పాయింట్ చెప్పాలి అంటే ఎస్ మహేష్ పడ్డాడు, గుర్తుందా? అవును పడ్డాడు, గుర్తుందా? 36 స్టిచెస్ పడ్డాడు. అంత కష్టపడి అంత ప్లానింగ్ చేసుకొని ఆ సాంగ్ ని అలా కాన్సెప్ట్ లో చూపించి అందులో చిన్న చిన్న వావ్ ఎలిమెంట్స్ పెట్టుకొని ఎప్పుడు దొరకలేదు ఈ అవకాశం, కానీ ఇప్పుడు మంచి పాయింట్ దొరికింది, నాకు అవకాశం దొరికింది కాబట్టి చెప్తాను. యాక్చువల్గా వాడు ఫ్లిప్ కొట్టాల్సింది ఫ్రంట్, వాడు సైడ్ కొట్టాడు. కానీ చూసిన జడ్జెస్ కానివ్వండి అక్కడ ఉన్న వాళ్ళు లక్ ఏంటంటే డైరెక్టర్స్ ముందు రోజే చూసారు కాబట్టి దే డిడ్ంట్ బ్లేమ్ మీ. ఓకే. లైక్ తను యాజ్ అ కంటెస్టెంట్ గా నీకు యూ కెన్ సీ అంటే ఒక్కసారి లైట్స్ సౌండ్ సెట్టింగ్ మొత్తం రెడీ 3, 2, 1 సౌండ్ అనేసరికి మనం ఉండే ఒక ఫీల్డ్ లో చేస్తూ హైప్ కి వెళ్తాం. ఆ హైప్ లో ఒక వావ్ ఎలిమెంట్ వస్తుందంటే నీకున్న కాన్ఫిడెన్స్ నువ్వు ఎక్కడైనా కొట్టచ్చు. నాకున్న కాన్ఫిడెన్స్ ఇక్కడ నుంచో కొడతా, లేకపోతే వెనక నుంచి కొడతా, ఏదో చేయొచ్చు. అలా వెళ్ళిపోయాడు. కట్ చేస్తే అందుకే సైడ్ లో అక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి పడి తగిలాలి. ఆ హైలైట్ ఏంటంటే చాలా మందికి ఎగ్జాక్ట్ గా ఇది జరిగింది అనే కాన్సెప్ట్ లో ఎవరైనా ఫస్ట్ ఏలెత్తి చూపించేది ఒక మాస్టర్ ని. అందులో బాధాకర విషయం కూడా ఉంది అండ్ ఒక మంచి పాయింట్ కూడా ఉంది నాకు. బీయింగ్ అంటే ఒక 2-3 సీజన్ల నుంచి మనం చేస్తూ ఉన్నాం కాబట్టి చూసారు కదా, జడ్జెస్ కూడా చూసారు కాబట్టి దే డిడ్ంట్ స్కోల్ మీ, అంటే తిట్టలేదు నన్ను. యాక్చువల్ గా సాఫ్ట్ గా కొంచెం చూసుకోవాలి కదా ప్రశాంత్ అనే మాట అన్నారు. అది ఒక సైడ్ లో నిజంగా చాలా బాధేసింది. అప్పటి వరకు ఒక చిన్న రిమార్క్ లేకుండా తీసుకుంటూ వెళ్ళాం అంటే ఎంత జాగ్రత్త పడతాం మనం, ఎంత రిస్క్ తీసుకున్నా చాలా జాగ్రత్త పడుతూ మనం సాంగ్లు చేస్తూ వస్తాం. దట్స్ ఏ స్మాల్ థింగ్. యా చాలా పెయిన్ఫుల్ డార్లింగ్ అది. నీకు యాక్చువల్గా ఆ టైటిల్ గెలిచే ముందు నీకు చాలా ఇవ్వబడ్డాయి, చాలా దాన్ని ఏమంటారు స్పీడ్ బ్రేకర్స్. మీరు వెళ్తున్నప్పుడు ఫస్ట్ మహేష్ పడ్డం, అవును, పడిన తర్వాత మీకు ఒక షెడ్యూల్ బ్రేక్ వచ్చింది. తను మళ్ళీ రికవర్ అయ్యి రావడానికి వస్తాడు, చేస్తాడు. ఒక్క పాయింట్ చెప్పాలి పండు, దాని నెక్స్ట్ వచ్చినప్పుడు బిల్లో సాంగ్ చేసాం, గుర్తుందా? అవును, స్టిక్స్ పెట్టుకొని. దట్ వాజ్ అ బ్యాంగ్ హిట్ అండ్ ఐ ఫెల్ట్ లైక్ yes now I am back again. నెక్స్ట్ సాంగ్ లో మనం ఏంటో ప్రూవ్ చేద్దాం అనుకున్నాం. శేఖర్ మాస్టర్ స్టేజ్ పైనకి వచ్చేదన్నాడు, కొరియోగ్రఫర్ అంటే ఇలా ఉండాలి, ఇలా ఆలోచించాలి, ఇది కొరియోగ్రఫీ అని. ఆ రోజు మళ్ళీ ఐ ఫెల్ట్ సో హ్యాపీ. నాకు తెలిసింది ఏంటంటే, నాకు తెలిసి మహేష్ దెబ్బ తగిన ఇంకా స్ట్రాంగ్ గా వచ్చాడు, చాలా స్ట్రాంగ్ వచ్చాడు. అంత ముందు దెబ్బ తగిన ఇంకా స్ట్రాంగ్ గా వచ్చాడు. సో అది ఇంకా నీకు బూస్టప్ ఇచ్చింది. రీతు కూడా కాలు ఎరిగిన తర్వాత మళ్ళీ తను చేయడం, వీళ్ళిద్దరూ నీకు ఎంత ఇది సపోర్ట్ చేశారంటే, నాకు తెలిసి మళ్ళీ ఆ సీజన్ లో నీకు వేరే కంటెస్టెంట్ ఇచ్చినా కూడా దే వోంట్ బి దిస్ మచ్ సపోర్ట్ రాకపోవచ్చు. ఒకవేళ ఎప్పుడు అనుకున్నా వీళ్ళ కాంటే ఇంకోళ్ళు వచ్చింటే బాగుందని? అనుకోలేదు, సీరియస్లీ అనుకోలేదు. అనుకునే ఉండదు. ఎందుకు అనుకోలేదు చెప్పనా? ఈ అమ్మాయి హైట్ తక్కువ, ఓకే, వాడేమో మంచి హైట్. రెండో మీనింగ్ లకు ఆలోచించకు. లిఫ్టింగ్స్, ఓకే, లిఫ్టింగ్స్. నేనేమన్నాడు? షార్ట్ గర్ల్, ఓకే, హైట్ ఉన్నాడు, హైట్ ఉండి మంచి మ్యాచ్ లాగా హట్ట ఉండే అబ్బాయి. నాకు అసలు బీయింగ్ కొరియోగ్రాఫర్ లిఫ్టింగ్ చేయడానికి, కొరియోగ్రఫీ చేయడానికి ఎంత పాజిటివ్ ఉంటుందో ఆలోచించి. నువ్వా మహేష్? నేను
వాడెందుకు కొరియోగ్రఫీ చేస్తాడు? కొరియోగ్రఫీ నువ్వేగా చేస్తున్నావు. కానీ చేసేది వీళ్ళిద్దరే కదా. నువ్వేగా చేస్తావు कोरियोग्राफी पंडू. सॉरी सॉरी बहुत डबल मीनिंग से बात कर रहा है. क्या डबल मीनिंग कुछ नहीं है. मैं बोला कि शॉर्ट है टॉल है. సో బేసిక్గా ఎందుకు వేరే వాళ్ళ గురించి ఆలోచించాలంటే ఇదే ప్లస్ పాయింట్, చాలా మంచి ప్లస్ పాయింట్. షూట్అవుట్లో కూడా మాకు అదే ప్లస్ పాయింట్ ఉంది కదా, లిఫ్టింగ్ చేయడానికి కానీ లిఫ్టింగ్ అట్లకి బాగా కంఫర్టబుల్. ఎస్. రీతు, యూ సే అబౌట్ యువర్ మాస్టర్. అంత గ్యాప్ ఇచ్చేయండి. ఏం చెప్పని ఆలోచిస్తావా? चलो बेटा अच्छा किया और 2 बार करो. 2 बार बोल के 5 बार, 5 times 10 times. चलो ఏం చెప్తుంది? ఒక్కసారి చెప్పి 10 సార్లు. నాకు తెలుసాయా నువ్వు నీ గురించి. ఒకసారి అని చెప్పి 10 సార్లా? ప్రాక్టీస్ అంటే 1 10 అన్నాడు కదా. అమ్మ టెన్షన్ అయిపోయిన ఒక నిమిషానికి. ప్రాక్టీస్ ఓన్లీ 1 టైం చేస్తే సరిపోదు కదా. ప్రతి దానికి ప్రాక్టీస్ ఉంటేనే కదా పండు. నీకు తెలియదు ఏముంది? నీ ప్రాక్టీస్ గురించి మాట్లాడతాయా? ప్రతిదీ ప్రాక్టీస్. నీ గురించి నాకు తెలియదు. ప్రాక్టీస్ చేస్తున్నావు పండు. నువ్వు లాక్డౌన్ ఎన్ని ప్రాక్టీస్ చేస్తావు నాకు తెలుసు. ఏం చేశాను? See, his home is there na. Opposite homes are there na. He will come outside. He will see any auntie or any girl na. Whoa. By saying this, you will come. Then he will go. Whoa. సరే ఇవన్నీ కాదులే కానీ నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా చెప్పు. లేదు మామ. వై? ఒకప్పుడు ఉండే. ఏమైనా ప్రాబ్లమా? పెళ్ళి అయిపోయింది. ఆ అమ్మాయికా నీకా? అమ్మాయికి. నాకే. అమ్మాయికి పెళ్ళి అయిపోయిందా? అదే కదా నేను ఇంకేదనుకున్నా. దాని తర్వాత ఇంకేమైనా నచ్చలేదా ప్రశాంత్? చేసుకుంటే ఇంకా డైరెక్ట్ పెళ్లి చేసుకోవడానికి చూద్దామని అనుకున్నా. మరి ఇంకేం చేస్తా పెళ్లి కాకంట అంటే ఇంకా కోరికలు ఉన్నాయి నీకు? లేవురా. బేసిక్ గా నేను ఇప్పుడు చూస్తున్న ప్రకారం లవ్ చేయడం ఒక ఎత్తు అయిపోయింది. కానీ నిజంగా లవ్ చేసుకున్న ప్రతి ఒక్కరు పెళ్లి చేసుకుంటున్నారా? అదే నేను ఎప్పుడు చేయలేదు కాబట్టి నాకు తెలియదు. ఆహా అమ్మో. ఐఎమ్ నాట్ లైక్ యూ. నువ్వు నిజంగా చెప్పరా? ఐఎమ్ నాట్ లైక్ యూ. చూడు ఇప్పుడు అంత క్లారిటీ ఇచ్చావంటే అందులో ఎక్స్పీరియన్స్ ఉన్నోడే గట్టి మాట్లాడతాడు. కానీ యు ఆర్ లైక్ స్లో పాయిజన్. ఐఎమ్ నాట్ లైక్ దట్. ఐఎమ్ లైక్ రన్. అంటే నేను స్లోగా వెళ్తా, నువ్వు పరిగెత్తుకుంటే అందరింటికి వెళ్ళిపోతున్నావు. యా ఐ విల్ రన్. అంటే నువ్వు ఉరుక్కుంటూ వెళ్ళిపోయి తలుపు తట్టి ఎస్ దిస్ ఇస్ పండు ఇలా తిప్పగానే అయిపోయిందా? అన్ని చేసావు కానీ అసలైంది మర్చిపోయావు. ఎలాగో వచ్చాం కాబట్టి ఆ సాంగ్ గురించి చెప్పు. ఆ సాంగ్ ఒకసారి మా కోసం చేయొచ్చు కదా? అది ఇద్దరం చేద్దాం. నేను చేయకూడదు, నువ్వే చేయాలి. మీ ఇద్దరు కలిసి చేయండి. ఓకే? పాట ఒకసారి నువ్వు పాడవా? ఎందుకు మామ? కూర్చో చెప్తాను. ఫస్ట్ యూ ట్రై 2 lines. ఒకే ఒక జీవితం ఇది చేయి. చాలు అక్కడ ఆపిలే. నాట్ లైక్ దిస్ రా. Ready to move in premium triplex villas at Kollur APR Projects.